నమస్కారం వెంకటరావు గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాం సార్, మీరు బాగున్నారా? బాగున్నాను. సో ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుందండి? ఎన్నికల ప్రచారం అందరూ ఇప్పుడు మొదలెట్టారు. నేను ఆల్మోస్ట్ 6 నెలల నుంచి చేస్తున్నానండి. కంటిన్యూ ప్రాసెస్ లాగా. లాస్ట్ మంత్ 14 నుంచి కంటిన్యూ జరుగుతున్నా. ఇంకా నామినేషన్ 25th మార్నింగ్ వేస్తున్నానండి. ఆ 25th మార్నింగ్ నుంచి ఇంకెక్కువ ప్రచారం చేస్తా. మళ్ళీ 104 గ్రామాలు మళ్ళీ ఒక రౌండ్ తిరుగుతాను. ఓకే. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నియోజకవర్గాలన్నీ ఒక ఎత్తు, గన్నవరం ఒకటి. ఎందుకంటే ఇక్కడ రాజకీయ చైతన్యం ఉన్న ప్రజలు బాగా ఎక్కువ. సో అటువంటి ప్రజానేకం ఇప్పుడు ప్రశ్నించే తత్వం అలాగే ఉందా, లేకపోతే ఏమైనా తగ్గిందా? తగ్గితే దానికి గల కారణం ఏంటి? ఒకప్పుడు గన్నవరం ఒకందుకు ప్రతిష్టాత్మకం. ఒకప్పుడు గన్నవరం ఒక బ్రాండ్. అది పుచ్చబల సుందరరామరెడ్డి గారు రెడ్డి అనే పేరు చివర తొలగించుకుని మరి పుచ్చబల సుందరయ్య మహానుభావుడు నడియాడని నేల అది. ఇప్పుడు గౌతమ బుద్ధుడు సంచరించిన ప్రాంతం జైను వీళ్ళు నడియాడిన నేలని అమరావతిని ఎట్లా అంటామో అట్లాగే గన్నవరం కూడా మహానుభావుడు పుచ్చబలి సుందరయ్య గారు నడియాడిన నేల, లేకపోతే కాకాని వెంకటరత్నం గారు పరిపాలించిన గడ్డ. అట్లాగే సెయింట్ జాన్ స్కూల్కి భూవిరాళం ఇచ్చి శాసనసభ్యుడైన మన వెలువోలు సీతారామ గారి మహానుభావులు పరిపాలించడం వల్ల బ్రాండ్ వచ్చింది. కానీ గత 10 సంవత్సరాలుగా అంతకుముందు ప్రశ్నించే తత్వం కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది. సుందరయ్య గారు కూడా ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి. ఆ రోజు 62లో కొన్ని సీట్లు వచ్చి ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి గన్నవరం శాసనసభ్యుడైన ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు. జస్ట్ మిస్ అయింది. తర్వాత ఆయన 3 సార్లు ప్రాతినిధ్యం గన్నవరానికి. యూజువల్గా కమ్యూనిస్ట్ పార్టీ సీట్లోనే ప్రశ్నించే తత్వం ఎక్కువ. గన్నవరంలో అది కొంచెం మరీ ఎక్కువ ఉండేది. సో తర్వాత కాలంలో కూడా ప్రశ్నించే తత్వం తగ్గిపోవటానికి కారణం తెలుగుదేశం పార్టీ పుట్టాక సుందరయ్య గారు ఇంకా రాజకీయాల్లో కంటిన్యూ అవ్వకపోవటం. ఆయన తర్వాత కాలంలో ముగిసిన రత్నబోస్ గారు కానీ, మూల్పూర్ బాలకృష్ణ గారు కానీ, దాసరి బాలవర్ధన్ గారు కానీ, గద్దె రామ్మోహన్ రావు కానీ, ఈవెన్ ముద్రమైన వెంకటేశ్వర గారు అందరూ సౌమ్యులు టైప్. సో ఇంకా ప్రశ్నించాల్సిన అవసరం పోయింది అనుకోండి గన్నవరానికి. సో తర్వాత గత 10 సంవత్సరాల నుంచి ఫేమస్ ఏమో మట్టి మశానంకి ఫేమస్ అయింది తప్ప వేరే రకమైన దానికి ఏం ఫేమస్ అవ్వాలి. కొండలు తవ్వటం, గట్లు తవ్వటం, మట్టి తవ్వటం, చెరువులు తవ్వటం, కొండలు మాయమైపోయినాయి. జియోగ్రఫికల్గా మీరు గూగుల్ ఎక్స్ఎక్స్ మ్యాప్లో చూస్తే 10 ఏళ్ల క్రితం గన్నవరానికి వాళ్ళ గన్నవరానికి అసలు సంబంధం ఉండదు గూగుల్ మ్యాప్స్లో. ఓకే, అంత దారుణంగా మట్టి తవ్విన పరిస్థితి, అక్రమ మైనింగ్ జరిగిన పరిస్థితి, గ్రావెల్ ఇవన్నీ. సో పోలీస్ అక్రమ కేసులు. రోజు నేను వైసీపీలో కూడా పనిచేశాను, మీకు తెలుసు. ఆ రోజు నేను డాక్టర్ రామచంద్రరావు నా ముందు పోటీ చేసిన దాదాపు 4,500 మంది మీద కేసులు. పోలీస్ డిపార్ట్మెంట్ వాడతాం, కార్యకర్తలు 14 స్టేషన్లకు పిలిపించడం, పొద్దున్నే సాయంత్రం కూర్చోబెడతాం. రిజిస్టర్ అయిన కేసులే మీకు తెలుసు స్టేషన్లో 4,500. రిజిస్టర్ కాని కేసులు 10,000 ఉంటాయి. పిలుస్తాం, పొద్దున్న నుంచి సాయంత్రం కూర్చోబెట్టి బెదిరించి పంపిస్తాం. సో అట్లాంటప్పటికి ప్రశ్నించే తత్వం పాలకులు అలా ఉన్నప్పుడు, రౌడీయిజం అలా నడుస్తున్నప్పుడు, పోలీసులు ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులే, రక్షక బొట్టులుగా ఉండాల్సిన పోలీసులే అట్లా తయారైనప్పుడు ప్రశ్నించే తత్వం ప్రజల్లో పోతుంది కదా. మళ్ళీ గన్నవరంలో గత వైభవం రావాలంటే ప్రశ్నించే తత్వం రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వచ్చిందని నేను భావిస్తున్నా. అరాజకానికి కూడా పుల్ షాప్ ఉంటుంది, దేనికైనా పుల్ షాప్ ఉంటుంది. మెడిసిన్కి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు గన్నవరం ప్రజలు విసిగి వేసారిపోయారని నేను బలంగా నమ్ముతున్నాను. సో గన్నవరం నియోజకవర్గంలో మామూలుగా 2 సార్ల కంటే గెలిచిన నాయకులు లేరు. మరి అటువంటి సెంటిమెంటు ఏమాత్రం వర్కౌట్ అవుతుందంట? గన్నవరంలో కూడా 55-62లో పుచ్చలపల్లి సుందరయ్య గారు గెలిచారు, కానీ మళ్ళీ తర్వాత ఎప్పుడు సెకండ్ టైం గెలిచిన ఎమ్మెల్యేనే లేడు. మొన్న కూడా నేనే గెలిచా. అసలు అదేంటంటే రిగ్గింగులతో, ప్రసాదం పళ్ళు రిగ్గింగులతో, అలాగే 12,000 దొంగల పట్టాలతో ఇన్ని చేసి గెలిచిన గెలుపు. నాకు రిజల్ట్ కూడా మార్చారేమో అని చాలా మంది అధికారులు నాతో అంటూ ఉంటారు. ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్, నేను ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేశా దొంగల పట్టాల కేసు మీద. అది ఇంకా నడుస్తుంది. నోజూడి కోట్లు కూడా ఫైల్ చేశా. అలాగే జియోగ్రఫికల్కి కొండలు పోయిందని అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా చూసి వెళ్ళింది. ఈయన ఏం చెప్పే ఆరోపణలు కదా, ఈ వాస్తవాలు కఠోరమైన నిజాలు. సో మొన్న నేను దాదాపు 300 ఓట్ల దగ్గరలో పెట్టే తీసుకొచ్చి కాన్స్టిట్యున్సీని. అట్లాంటప్పుడు అదొకటే కాకుండా గన్నవరం ప్రజలు విఘ్నులు. గన్నవరం ప్రజలు అన్యాయాన్ని సహించరు. కానీ మీరు అన్నట్టు ప్రశ్నించే తత్వమే కోల్పోవటం కాదు, అన్యాయాన్ని ఇక సహించరు, ఇక భరించరు, ఇక మొయ్యరు అనే పరిస్థితిలో ఇవాళ గన్నవరం ఉందని నేను బలంగా నమ్ముతున్నా. గన్నవరంలో ఒకసారి ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ పోటీ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ గెలవకుండా ఎవరు లేరు. మీరు 62లో వెలువోలు సీతారామ గారు ఓడిపోయాడు. 67లో శాసనసభ్యుడై సంవత్సరానికి చనిపోయాడు ఆయన. తర్వాత కాకాని వెంకటరత్నం గారు వచ్చి పోటీ చేశాడు. ఆయన పోటీ చేయకుండా వెళ్ళిపోయాడు ఉయ్యూరు మళ్ళీ 72 ఎన్నికలకి. 72లో పోటీ చేసి గెలిచిన ఎస్సీ లేడీ సరోజిని ఆనందబాయ్ గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ మైలవరం వెళ్ళింది 78లో జనతా పార్టీ నుంచి.
78లో మళ్ళీ సుందరయ్య గారు పోటీ చేశారు. ఆయన మీద అట్లూరి శివనారాయణ గారు ఓడిపోయాడు. శివనారాయణ గారు తర్వాత రాజకీయాలు తప్పుకొని మళ్ళీ సమితి ప్రెసిడెంట్కి పోటీ చేస్తే సమితి ప్రెసిడెంట్కి మళ్ళీ ఆదరించారు ఆయన. గెలిచారు ఆయన. 83లో రతన్ బోస్ గారి మీద ఓడిపోయిన కొమ్మినేని శాస్త్రి మళ్ళీ పోటీ చేయాల. 85లో మూల్పూరి బాలకృష్ణ గారు పోటీ చేశాడు రతన్ బోస్ గారి మీద, ఆయన ఓడిపోయాడు. తర్వాత మళ్ళీ మూల్పూరి బాలకృష్ణ గారు మళ్ళీ పోటీ చేసి ఓడిపోయాడు, మళ్ళీ పోటీ చేయాల. రతన్ బోస్ గారు 89లో పోటీ చేసి గెలిచాడు. 94లో డిపాజిట్ కోల్పోయినా మళ్ళీ ఆయన పోటీ చేయాల. 90లో రామ్మోహన్ మీద ఓడిపోయిన ఆయన బాలవర్ధన్ రావు మళ్ళీ 99లో గెలిచాడు. బాలవర్ధన్ రావు మీద 99లో ఓడిపోయిన ముద్రపోయిన 2004లో గెలిచారు. సో 2009లో బాలవర్ధన్ రావు మీద ఓడిపోయిన ముద్రపోయారు, మళ్ళీ నూజివీడు వెళ్ళిపోయారు. 2014లో ఓడిపోయిన డాక్టర్ రామచంద్రరావు మళ్ళీ తిరిగి పోటీ చేయాలి. నేను 19లో నైతికంగా నేనే గెలిచా, పేపర్ మీద అతను గెలిచిన. ఇప్పుడు 19లో నేను ఓడిపోయాడు, మళ్ళీ నేను పోటీ చేస్తున్నా కాబట్టి నేనే గెలుస్తా. సో ఇప్పుడు అది రిపీట్ అవుతుందని నమ్ముతున్నా. చరిత్రపరంగా ఎటు చూసుకున్నా కానీ యార్లగడ్డ వెంకట్రావు గారి గెలుపుని ఆపే ప్రసక్తి లేదు, ఎవరి వల్ల కాదు. చరిత్ర పరంగానే కాదు, గన్నవరం ప్రజల మీద నమ్మకంతో, గన్నవరం ప్రజలు నన్ను శాసనసభకు ఎన్నుకుంటారని 100కి 200% నమ్ముతున్నా. గన్నవరం ప్రజలు, విఘ్నులైన గన్నవరం ప్రజలు, నేనే మట్టి తోలా, నేనే కొండ తోలా, నేనే అరాచకం చేయాలా, నేనే చెరువుగట్లు తోలా, నేనే మట్టి తోలా, చెరువుల తోలా, ఏమీ చేయలే. నా కష్టార్జితాన్ని, నా డబ్బుకున్న విలువని గన్నవరం ప్రజలు గుర్తించారని నేను నమ్ముతున్నా. నా కష్టార్జితం కాదు, నా రక్తం. 100 రూపాయలు సంపాదిస్తే 40 పైసలు, 40 రూపాయలు ట్యాక్స్ పోయి ఆ మిగతా డబ్బులతో ప్రజాసేవ చేస్తున్నా. ఇది గన్నవరం ప్రజల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తెలుసు. నేను ఎక్కడ కేసులు పెట్టలా, ఈవెన్ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద పెట్టలా, వైఎస్ఆర్పీ కార్యకర్త మీద కూడా పెట్టలా. రాబోయే కాలం నేను శాసనసభ్యుడు అయ్యేది ఖాయం. శాసనసభ్యుడు అయిన తర్వాత వైసీపీ శ్రేణుల మీద, వైసీపీ కార్యకర్తల మీద ఎట్టి పరిస్థితుల్లో తప్పుడు కేసులు పొరపాటును కూడా పెట్టను. అయితే ఇప్పుడు గన్నవరంలో మీరు ఎటువంటి ఇబ్బందులను ప్రజలు ఫేస్ చేస్తున్నట్టు గుర్తించారు, అలాగే మీరు అధికార పార్టీలో ఉండగా మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి, ఇప్పుడు మీకు ఎట్లా ఉంది పార్టీ నుంచి బయటకు వచ్చారు? గన్నవరం నియోజకవర్గం ఈ మట్టి మశానం దోకునే దరిద్ర పనులు చేయకుండా ఉంటే మంగళగిరి కన్నా, కుప్పం కన్నా, లేదా మరే మోడల్ కాన్స్టిట్యున్సీ వైజాగ్ సిటీలో కాన్స్టిట్యున్సీల కన్నా ఏమాత్రం తక్కువది కాదు అభివృద్ధి చేయాలనుకుంటే. ఓకే. కాటన్ గారు కృష్ణా బ్రిడ్జ్ మీద రివర్ మీద బ్రిడ్జ్ కట్టాడంటే దానికి ఆయనకి విజయవాడ మీద ప్రేమేం లేదు. సరార్దర్ కాటన్ గారికి భౌగోళికంగా ఇక్కడ దగ్గరని ఇక్కడ బ్రిడ్జ్ కట్టాడు, డెల్టా ఏర్పడింది. ఈ జీవన ప్రమాణాలు, ఈ జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు డెల్టా వల్లే మారినాయి. అట్లాగే బ్రిటిష్ వాళ్ళు ఎయిర్పోర్ట్ గన్నవరంలో కట్టారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాడు. హైవే బారు ఉండే నియోజకవర్గం. ఓకే. అలాగే మీకు మల్లవల్లో పారిశ్రామిక కారిడార్ ఉంది, అలాగే వీరపనేనిగూడలో పారిశ్రామిక కారిడార్ ఉంది, ఎయిర్పోర్ట్ దగ్గర ఏపీఐసి ల్యాండ్ ఉంది. వీటిని అభివృద్ధి చేయడం చాలా తేలిక. ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు ఎంఎన్సీ కంపెనీలు, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ చేయడం కూడా చాలా తేలిక. అలాంటివి చేయకుండా మనం మట్టి దొక్కుంటే మనం చేస్తాం. పాలకులు మంచి అయితే బాగుంటుంది. ఇప్పుడు సిటీకి సురేంద్రబాబు గారు లాంటి కమిషనర్ అయితే సిటీలో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను గతంలో చెప్పా, ఆ కమిషనర్గా అతను ఉంటుంటే నేనే గెలిచేవాడిని. రిగ్గింగ్ జరుగుతుంది, ఆపలేకపోయాడు డీసీపీ రామచంద్రరావు. మీరే గెలుస్తారు సార్ 10,000 ఓట్లతో, అల్లునే గొడవ చేస్తున్నారు, మీరు ఇలాంటి అనుభూతున్నాడు. అదేలా అంటాడు, ఇదేం దిక్కుమాలి అంటాడు. భారతదేశంలో కూడా జరుగుతుంది ఎట్టండి. ఓకే. గన్నవరంలో సమస్యలు నేను పాదయాత్రగా తిరిగా. మీరు ఆ పార్టీలోనే, అధికార పార్టీలోనే ఎటువంటి సవాళ్ళని ఎదుర్కొన్నారు? గన్నవరంలో నేను గ్యారంటీగా నాకు తెలియని సమస్య లేదు, నేను కలవని మనిషి లేడు. నేను పాదయాత్ర చేశాను 2018లో. 13 మాసాలు నేను పోయిన ఎన్నికల ముందు నడిచి ప్రతి గడపకి, ప్రతి ఇంటికి తిరిగి సమస్యలు తెలుసుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ నాకు మ్యాండేట్ నాకు అనుకూలంగా రాలేదు. కానీ నా కోరిక 10వ తరగతిలో ఎమ్మెల్యే వాళ్ళని నా కోరిక తీరిపోయినా మీ కోరికలు తీరుస్తారని చెప్పా. ఎయిర్పోర్ట్ దగ్గరికి ఒక 6,000 మంది వచ్చారు వైసీపీ కార్యకర్తలు. ర్యాలీ పెట్టి తీసుకెళ్ళాను నా ఆఫీస్కి. ఓడిపోయిన 3వ రోజు నాకు నవ్వాలి ఎడవాలి తెలియలా. మీ కోరికలు తీరుస్తారని చెప్పా. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఉంచరా, నాకు ఇన్ఛార్జ్ కూడా తీసేశాడు. నన్ను అత్యంత అవమానకరంగా గన్నవరం నుంచి పంపించారు. యూజువల్గా రాజకీయ పార్టీలో పోటీ చేసినప్పుడు సహచరులు, అనుచరులు, మిత్రులు, ఫాలోయర్స్ చాలా రకరకాలు ఉంటారు. నాకైతే 30 మంది పైన పచ్చబొట్లు వేసుకున్నారు గుండెల మీద నా బొమ్మ గన్నవరంలో. నేను ఏమీ చేయకుండా, సోదరులు, ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు. సో ఆ కాన్స్టిట్యున్సీకి ఏమన్నా చేద్దామన్నా నేను చేయని వాళ్ళ ఉన్న 3-4 నెలలు ఇన్ఛార్జ్ పదవులు ఉన్నప్పుడు నేను 700 మందికి ఇళ్ళపట్టలు గన్నవరంలో ఇచ్చా. కిక్ బ్యాక్లు తీసుకోవాలా. రైతు సోదరుల దగ్గర పొలం ఎక్వైరీ చేసిన మర్లపాలెం అపరారి మధ్య కాలం చేశాడు. విశ్వేశ్వరరావు ఆయన దగ్గర కానీ ఎవరి దగ్గర నేను లంచాలు తీసుకోవాలి. జాయింట్ కలెక్టర్ లంచాలు అయితే ఇవ్వద్దని చెప్పా. ఈ గవర్నమెంట్ పోస్టింగ్లు అన్నింటిలో పారదర్శకంగా పనిచేసి ఒక రాగి పైసా బిల్లు నేను సంపాదించానని ఏ రాజకీయ పార్టీ నాయకుడు నన్ను విమర్శించలేంత వరకు. అలాగే ఈవెన్ సాక్షి, జగన్మోహన్ రెడ్డి మానసపుత్రిక సాక్షి పేపర్ కూడా నేను అవినీతి చేశాను రాసే దమ్ము ధైర్యం సాక్షికి లేదు. నేను రాజకీయాల్లో వచ్చిన అడపు పోగొట్టుకున్నా తప్ప నేను అట్లాంటి చేయాలి. అలాగే కారణం నేను వైసీపీలో ఉన్నప్పుడు అన్ని ఇబ్బందులే మోసా, కంప్లీట్ అవమానాలు మోసా. ఈ అవమానాలకి చెప్పుకుంటా కూడా అల్లవిక నేను అవమానాలు నేను మోసా. ఎందుకంటే ఒక ఏఎంసీ చైర్మన్ నేను ఇలా,
ఒక ఎంపీటీసీ టికెట్ నేను ఇవ్వాల, అవును. ఒక సర్పంచ్ నేను ఇవ్వాల. నన్ను అత్యంత అవమానకరంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చూడొద్దని అంటే నేను ఒకటి అడిగా జగన్మోహన్ రెడ్డి గారిని, నేను కార్యకర్తల ఇళ్లలో గృహప్రవేశాలకి, నాతో తిరిగిన నాయకులకి కార్యకర్తల ఇళ్లలో మంచి చెల్లు మాత్రం వెళ్తాను, దానికి వెళ్ళమన్నాడు, హెడ్స్ ఆఫ్ దానికి. కనీసం అది కూడా వెళ్ళొద్దంటే గన్నవరం వెళ్ళకుండా ఉండాల్సి వచ్చేది. ఇక ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి రావాల్సిన దుస్థితి వచ్చేది. అందుకని నేను సత్సంబంధాలు కొనసాగించా. చాలా అవమానాలు మోసి 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 ఇక చాలు అనుకున్నాయి. కార్యకర్తల మీటింగ్ పెడితే 17,000 మంది వచ్చారు ఎస్ఎం కన్వెన్షన్లో. ఏం చేద్దామని అడిగితే టికెట్ అడిగాం. ఉంటూ పోతే పో అన్నారు. నేను వెంటనే మళ్ళీ కార్యకర్తల మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అపాయింట్మెంట్ అడిగా. మీకు మీడియా సాక్షి సార్ నేను పనికి వస్తాను భావిస్తాను, నాకు టికెట్ ఇవ్వమని అడిగా. నాకు వెంటనే టికెట్ ఇచ్చారు. అప్పుడు అవమానాలు పొందాను. ఆఖరికి ఇంకో ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కానీ రాజకీయ అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా నాకు హార్ట్కి స్టంట్ వేసినప్పుడు ఫోన్ చేశాడు. దానికి థ్యాంక్స్ టు సీఎం. కానీ చెప్పి 10 నిమిషాలు మాట్లాడి అపాయింట్మెంట్ అక్కడ వచ్చి కలవమన్నాడు. నాకు బాగున్నప్పుడు నేను వెళ్ళి కలవటం ధర్మం కాదు, ఇది రెడిక్లెస్ అనిపించి నాకు. నేను ఈ అవమానం మొయలేనని డిసైడ్ అయ్యే ఆ రోజే. తర్వాత బయటకు వచ్చిన పరిస్థితులు మీకు తెలుసు. ఒక పేషెంట్ స్టేజ్లో ఉన్న మిమ్మల్ని మళ్ళీ మీరే వచ్చి కలవాలి అంటే అది దరిద్రం కదా, అది దౌర్భాగ్యం కదా. మనం ఆయన కోసం పనిచేసి ఆయన పవర్ రావాలని నేను కష్టపడి తిరిగి పాదయాత్ర చేసి వేప్రయాసకు వచ్చి నేను పోటీ చేస్తే నేను సరే ఎలా ఓడిపోయినా నా ప్రత్యర్థిని మళ్ళీ రాజకీయ పార్టీలోకి తను తెచ్చుకుని చంద్రబాబు నాయుడు గారు హోదా తీసేద్దామని తీసుకున్నాను నాకు చెప్పి, తనకు పవర్ వస్తే నాకు పవర్ షేర్ చేయకుండా ఇన్ని ఇబ్బందులు పెట్టినా నేను జగన్మోహన్ రెడ్డి పొన్నెత్తి మాటలు. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా నన్ను పొన్నెత్తి మాటలు. నేను గన్నవరంలో తిరిగాడు 2 రోజులు. ఏమంటాడని ఆసక్తిగా ఎదురు చూసా. నేను స్పందించాల్సిన అవసరాన్ని కల్పిస్తాడేమో ముఖ్యమంత్రి అనుకున్నా. ముఖ్యమంత్రి నా గురించి చెప్పలే ఎక్కడ. సో ఇప్పుడు మీరు గన్నవరం టీడీపీ అభ్యర్థిగా ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? ఒకవేళ మీరు గెలిచిన తర్వాత ప్రజలకు ఎట్లాంటి భరోసా ఇస్తారు? సో గుడ్ క్వశ్చన్ ఇది. గన్నవరం నియోజకవర్గంలో ఇప్పుడు అవమానాలు మోసా, అవి చాలా బాధగా ఉండేది. నిద్రపట్టిన రాత్రులు గడిపా. కానీ ఇప్పుడు భావోద్వేగాలను పోయాల్సి వస్తుంది. మోస్తున్నా. ఏ నలుగురు కలిసినా, బెంగళూరు వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అన్నా నువ్వు గన్నవరం కొట్టాలి, నువ్వు గన్నవరం కొట్టాలని చంద్రబాబు నాయుడు గారి కన్నీళ్ళకి పక్క రాష్ట్రంలో కూడా గన్నవరంలో కన్నా బయట ఇంకెక్కువ ఉందామని భావిస్తున్నా. గన్నవరంలో కూడా 8% ఉంది. అది గన్నవరంలో నివురు గప్ప నిప్పులో ఉంది. గన్నవరం ప్రజలు భయభ్రాంతులకు లోన్ చేసి బెదిరించి ఎదిరించి బతికే పరిస్థితులు 10 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. అందుకని గన్నవరం ప్రజలు బయటపట్టలేదు తప్ప మహిళా సోదరీమణులు రేపు ఎన్నికల రోజు మే 13వ తారీఖు బటన్ నొక్కుడికి ఈ మెజార్టీ ఎంతకెళ్తుందో ఎన్నికలు అయినా కానీ తెలియదు. ఏ రాష్ట్రం వెళ్ళినా, పక్క రాష్ట్రం వెళ్ళినా, పక్క దేశాలతో జూమ్ కాల్లో మాట్లాడినా నువ్వు ఈ సీట్ కొట్టాలి, చంద్రబాబు నాయుడు గారి కన్నీళ్ళకి కారణం, భువనేశ్వర్ గారి వేదనకు కారణం, ఈ సీట్ నువ్వు కొట్టాలని అంటే ఈ భావోద్వేగాలని ఆనందంగానే మోస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో క్లైమర్ మైట్ పేల్చినప్పుడు కన్నీళ్లు పెట్టని చంద్రబాబు నాయుడు గారు ఈ కన్నీళ్లు పెట్టడానికి వేదిక కారణం గన్నవరం నుంచి వీళ్ళు ఇచ్చిన మ్యాండేట్ కారణం అవటం అత్యంత బాధాకరం, జుగుప్సాకరం, గర్హనీయం. ప్రతి ఆంధ్రుడు ఖండించాల్సిన అంశం. ఇది గౌరవ సభగా ఉండాలి. ఇది గౌరవ సభలాగా ఉంది. నేను ఈ అసెంబ్లీకి నేను రాను, ముఖ్యమంత్రిగా అయితేనే అసెంబ్లీకి వస్తాను చంద్రబాబు నాయుడు గారి ప్రతిజ్ఞని, ఆయన చేసిన భీషణ ప్రతిజ్ఞ ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుతుంది. ఆయన కన్నీటికి కారణమైన ఈ గన్నవరాన్ని ఎట్టి పరిస్థితుల్లో భువనేశ్వర్ గారికి గిఫ్ట్గా ఇస్తా.